మన రిపబ్లిక్ అయింది తర్వాత 3 ఏళ్ళకైనా మనకు రిపబ్లిక్ కావాలా. రిపబ్లిక్ కావడం అంటే ఆ రాజ్యాంగం రాసుకుని ఆ పూర్తి పవర్స్ అన్నీ మనకి ఇచ్చారు. అంతకుముందు కొంత చేతిలో పెట్టుకున్నారు బ్రిటిష్ గవర్నమెంట్. మరి అప్పటికి వాళ్ళకి మన దేశం చాలా చాలా ఇంప్రూవ్ అయింది. అప్పట్లో పింక్ మోటార్ కార్ అని చిన్న పిన్ దగ్గర నుంచి మోటార్ కార్ వరకు బాధ్యత వచ్చేది. అన్ని వాళ్ళ అన్నీ మనం ఇబ్బందులు చేస్తాం. అన్నీ బట్టలు ఉన్నాయనుకో అవి కూడా విశేషంగా దిగుమతి అయ్యాయి, ధాన్యం దిగుమతి అయ్యాయి. అటువంటి వాళ్ళన్నీ మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. పంచవర్ష ప్రణాళికల వల్ల కానీ ఏదన్నా ఉండే బాగా. మళ్ళీ ఇప్పుడు ఈయన మోడీ గారు వచ్చినాక ఇంకా దేశం బాగా పరిగెత్తాం. అన్ని రంగాల్లోనూ ఆయన అభివృద్ధి తీసుకొస్తున్నాడు. సైన్యాన్ని కూడా పటిష్టంగా చేశాడు. దేశం అంతా రోడ్లు మంచి బ్రహ్మాండమైన రోడ్లు ఇస్తున్నాడు. అన్ని రకాలుగా ఈ లంచగొండితనం లేకుండా ఆడ గవర్నమెంట్లో ఆయన చాలా మంచి ఇదిగా నడుస్తున్నాడు. దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. మనందరం కూడా అంతా యూనిట్గా ఉండి మన దేశానికి వెనుముగ్గా మనం ఉండి మన దేశ స్వాతంత్రత కాపాడుకోవాలి. ఎందుకంటే అనేక దుష్టశక్తులు చైనా అంటే, పాకిస్తాన్ అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ అండి, ఒక రంగం చెప్పండి అమెరికా కూడా ఎట్లా గోతులు తవ్వుతూనే ఉన్నారు. కాబట్టి మనంతా యూనిటీగా ఉంటే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. నువ్వు వచ్చేయి.